30 సంవత్సరాల ముందు ఒక యుద్ధంలో చనిపోయిన సైనికులందరూ ఇప్పటికి కూడా అదే గుహ నుంచి బయటకి వచ్చి తన కమాండర్‌కి రిపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ సైనికులందరికీ వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అన్న విషయం తెలిసుండదు. ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి వాళ్ళు గుహ లోపలి నుంచి బయటకి వచ్చి తన కమాండర్‌కి రిపోర్ట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వీళ్ళ కమాండర్ ఇప్పటికీ బ్రతికే ఉంటాడు. ఆ యుద్ధంలో కేవలం కమాండర్ మాత్రమే బ్రతికి ఉంటాడు. తనతో ఉన్న వాళ్ళందరూ చనిపోయినా కూడా తను ఒక్కడు మాత్రమే ఎందుకు బ్రతికాడు అని చెప్పి ఇతను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. మళ్ళీ మరుసటి రోజు రాత్రి అవ్వగానే సైనికులందరూ గుహ నుంచి బయటకి వచ్చి కమాండర్ కి రిపోర్ట్ ఇస్తూ ఉంటే కమాండర్ వాళ్ళతో యుద్ధం ఎప్పుడో అయిపోయింది, ఇలా రోజు వచ్చి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అయినా కూడా సైనికులు ఏమి పట్టించుకోకుండా సైలెంట్ గా వింటూ ఉంటారు. అప్పుడే కమాండర్ తన యూనిఫామ్ ని సరిచేసుకుని సైనికులందరితో ఇంక నుంచి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని గట్టిగా అరుస్తాడు. దాంతో సైనికులందరూ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక కమాండర్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. కొద్దిసేపటి తరువాత ఒక సైనికుడు తిరిగి వచ్చి మెల్లిగా కమాండర్ తో, సార్ నేను నిజంగానే చనిపోయానా అని అడుగుతాడు. ఆ తరువాత దూరంగా వెలుగుతున్న ఒక లైట్ ని చూపించి, సార్ ఇదే నా ఇల్లు, అక్కడ మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూనే ఉంది అని అంటాడు. ఇది విన్న కమాండర్ ఎమోషనల్ అయ్యి, మీ అమ్మ కూడా నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది అని అంటాడు. ఇది విన్న సైనికుడు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.